రాజమండ్రిలో వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. కల్తీ పాలన అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఇన్ని ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ ఎంపీ భరత్ ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రభుత్వం అధికారులకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. పూర్తి సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రాజమండ్రి రామాలయం సెంటర్ లో మాజీ ఎంపీ ఏదైతే కల్తీపాల ఘటనకు సంబంధించి వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. కల్తీపాలన్నీ కూడా ఆ క్యానల్ తీసుకొచ్చి కింద పాడేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కల్తీపాలకు సంబంధించినటువంటి ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా మొత్తం వైసీపీ నేతలంతా కూడా రోడ్డెక్కారు. కిందే ఈ కల్తీపాలకు సంబంధించినటువంటి అంతా కూడా వేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని పరిస్థితి. స్థానిక మాజీ ఎంపీ మనతో ఉన్నారు. కల్తీపాలకు సంబంధించినటువంటి దాన్ని రామాలయం సెంటర్ లో వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. కల్తీపాల ఘటనకు సంబంధించి ఇంకా చాలా మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. రోజుకొకళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు దీని మీద అంటే ఎలాంటి ఆరోపణలకు సంబంధించిన దాని మీద ఇంకా రిపోర్ట్ కూడా రానటువంటి ఇవాళ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నానండి. అసలు ఇన్ని ప్రాణాలు పోతా ఉంటే ఇన్ని రోజుల్లో కూడా ఇప్పుడు దాకా ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు? రోజుకి ఒక ప్రాణము పెట్టల్లాగా పోతా ఉన్నాయి. ఇవాళ డెడ్ బాడీస్ తీసుకుని వచ్చి కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వంకి బాధ్యత ఉందా? ఈ ఘటన జరిగి కల్తీపాలు తాగి మృత్యువాతకు పట్టి 15-16 రోజులు అవుతుంది. సుమారుగా 9 మంది దాకా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా చనిపోవడం జరిగింది. ఇంకా 12 మంది దాకా హాస్పిటల్లో మృత్యువుతో పోరాటం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? మీరు కేవలం ప్రభుత్వం రోజుకొకళ్ళని అక్కడ చనిపోయినట్టుగా మీరు ప్రకటిస్తూ రోజుకొక డ్రామా ఆడుతూ ఉన్నారా? అంటే ఒక్కసారి అందరూ చనిపోతే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని మీరు ఈ రకమైన డ్రామా ఆడుతూ ఉన్నారా? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఎన్ఎఫ్ఎస్ఎల్కి పంపించారా? నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించకుండా ప్రైవేట్ ల్యాబొరేటరీలకు పంపించి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తారేంటండి? ఇవాళ కల్తీ ఘటన జరిగితే రాజమండ్రిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేశారని అడుగుతున్నారు. సాధించాలి